సంక్రాంతికి రేసులో దిగే ఏ సినిమా అయినా సరే కలెక్షన్ల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం 3 రోజుల్లోనే ఇస్తాం. అసలు నీకు సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా? ఒక్కొక్క సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? యావరేజ్ గా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు వేసుకున్నా గేమ్ చేంజర్ తో కలిపి 600 కోట్లు అవుతాయి. 3 రోజుల్లో తెచ్చేస్తానంటావేంటి? కలెక్షన్ రిపోర్ట్ రావట్లే నీకు. లాస్ట్ ఇయర్ డివైడ్ డాక్ తోనే బాబు డే 1 94 కోట్లు కొట్టాడు. హనుమాన్ డే 1 15, సైంధవ్ డే 1 5 కోట్లు, నాసామిరంగ డే 1 5 కోట్లు, నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కేరళ, బెంగళూరు, ముంబై, ఓవర్సీస్ ఇలా కలెక్షన్ దోకొట్టే సెంటర్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం రీజనల్ లాంగ్వేజ్ సినిమాలు అనుకుంటున్నాం ఏంటి? మొన్న పుష్ప డే 1 కి 164 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది. అన్ని రోజులు టికెట్ 100 రూపాయలు కావాలంటే దొరకదు. కొన్నిసార్లు 1000 రూపాయలు కూడా పెట్టాల్సి వస్తుంది. 2000 అయినా పర్లేదు, దీని బెనిఫిట్స్ చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. వాటికి డే 1 ఎంత కలెక్ట్ అవుద్దో ఎవ్వడు ప్రిడిక్ట్ చేయలేడు. సార్ సింగిల్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి ఈరంతా వచ్చే చిల్లర సార్. ఒక్క సంక్రాంతి సీజన్ లో ఎంత కలెక్ట్ అవుద్దో తెలుసా సార్? ఒక్క సంక్రాంతి కోసం సంవత్సరం అంతా కింద మీద పడి థియేటర్లు రన్ చేస్తారు సార్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 1000 కోట్ల బిజినెస్ అయింది. ఈసారి టీఎఫ్ఐ రేంజ్ పెరిగింది కాబట్టి 2 పాన్ ఇండియా సినిమాలు వేసుకున్నాం. ఈసారి సంక్రాంతికి 1500 కోట్లు కలెక్ట్ అవుతుంది. మొత్తం పండగలోనే ఇస్తాం. గవర్నమెంట్ తో మాట్లాడి థియేటర్ దగ్గరలో సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా పెట్టండి. సెక్యూరిటీ ఎందుకు? యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి రా.